నెయ్యి వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. సిబిఐ సిట్ విచారణ జరిపి నివేదిక సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకోకుండా ఏకసభ్య కమిషన్ నియమించడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వెంకటేశ్వర స్వామిని వినియోగిస్తున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. విచారణల పేరుతో కాలయాపన చేస్తూ నిందితులను తప్పించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రాజకీయంగా మార్చేసి దేవుడికి అన్యాయం చేయడం కాకుండా కోట్లాది మంది భక్తులని మనోగతాన్ని చెలగాట మారుతూ ఉన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే, తప్పు తెలిసిన మాట వాస్తవమే. దాన్ని పదే చెప్పాల్సిన పని లేదు. మీ అరిచేతికి సోల్కి అర్థం అక్కర్లా, మీ చేతుల్లో ఉందే యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళా దాన్ని వన్ మ్యాన్ కమిషన్ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ లడ్లు ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత మగ్గిపోయిందో, ఎంత పందుకోబోందో చెప్పడం ద్వారా మీరు ఏం సాధించబోతారు? పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చెడగొడతారు, భక్తుల మనోభావాన్ని దెబ్బకొట్టిస్తారు. మీరు రాజకీయంగా ఒకరినొకరు మీ పొబ్బం కల్పించుకోవడానికి, మీ రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ రెండు కూడా పోటీ పడతా ఉన్నాయి. మీ పోటీ దేవుడి పని పెడతట, దేవుడిని అడ్డం పెట్టుకోండి. మీరు పోటీ చేసేది బయట పోటీ చేసుకోండి, కుస్తీ పట్టుకోండి, మనోద్ధం చేయండి. నేను కానీ రెఫరీగా ఉంటాను. మీ ఇద్దరి మధ్య కొట్టుకుంటే కూడా ఒక శాస్త్ర గొడవ లేకుండా పోతుంది. మీరెందుకు మీరు చేసిన పాపాలని దేవుడి పైన నెట్టేసి దేవుడిని అల్లకల్లోలం చేసి కోట్లాది మంది భక్తుల మీద దెబ్బతీసిన అవసరం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఏకంగా సుప్రీంకోర్టుకి పోయి ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తే తెలియదు. మరి సుప్రీంకోర్టు రేపు ఇంకా డెసిషన్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా కాలయాపన చేయడం, తప్పు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోవడం, తప్పించుకోవడం, బీటర్ బుష్ అని చెప్పని చుట్టూ కొట్టడం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడూ యాక్షన్ తీసుకుండొచ్చు. మీ చేత హక్కులు ఉన్నాయి. మళ్ళీ దానికి అసెంబ్లీ చర్చ ఎందుకు ఉండాలా? ఆ తర్వాత వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? సిట్ వేసింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్. మరి వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? ఇవన్నీ కూడా ఓటకం, నాటకం, కాలయాపన చేయడం, దేవుణ్ణి ఉపయోగించుకొని ఒకరి మీద రాజకీయ ఎత్తుగడలు చేసుకోవడం, మీ రాజకీయ ఎత్తుగడలని కోసం ఈ పవిత్రమైనటువంటి వ్యవస్థని ధ్వంసం చేయడం, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అనవసరమైన